మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్లో గేట్లను తొలగించే పనులు ప్రారంభమయ్యాయి. 21 గేట్లను పూర్తిగా తొలగించాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచించింది. 7వ బ్లాక్లో 7 గేట్లను ఎత్తే ప్రక్రియ మిగిలి ఉంది. 18, 19, 20, 21 పియర్ల గేట్లు ఎత్తడానికి వీలు లేకపోవడంతో వాటిని కట్ చేసి తొలగించాలని అధికారులు భావిస్తున్నారు. నిన్న 20వ గేటు కటింగ్ పనులను ప్రారంభించారు. ఈ బ్లాక్లోని మిగిలిన 3 గేట్లు ఎత్తడానికి వీలుగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. బ్యారేజీ దిగువన 7వ బ్లాక్ ప్రాంతంలో భారీగా నీటి ఊటలు వస్తున్నాయని గుర్తించారు. వాటిని నియంత్రించడానికి అధికారులు చర్యలు చేపట్టారు. మరోవైపు మేడిగడ్డ బ్యారేజీ తాత్కాలిక పునరుద్ధరణ చర్యల్లో రోజుకో సమస్య ఎదురవుతోంది. మూసి ఉన్న గేట్లను ఎత్తే ప్రక్రియలో భాగంగా 15వ గేటును ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎత్తారు. 16వ గేటు ఎత్తే క్రమంలో ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. మిగతా గేట్లను ఎత్తడానికి సమాయత్తం అవుతూనే 7వ బ్లాక్ ప్రదేశంలో పునరుద్ధరణ చర్యలను కొనసాగిస్తున్నారు. ఇక మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైవ్ ద్వారా అందిస్తారు. రామ్, చెప్పండి, పునరుద్ధరణ చర్యల్లో భాగంగా మేడిగడ్డకు సంబంధించి అధికారులకు రోజుకో సమస్య ఎదురవుతోంది. అసలు వీలుగా లేదు అంటే రోజుకో కొత్త ఆలోచనతోటి వారు ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. అసలు ఏం జరుగుతోంది, వివరాలు ఏంటి? సంతోషి, ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నామని చెప్పి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిలలో గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కొన్ని బ్యారేజ్ పిఎస్ కుంగిపోవడం జరిగింది. దాన్ని పెద్ద ఎత్తున రాజకీయ ప్రతి విమర్శలకు కూడా దారితీసింది. అయితే ఎన్నికలు ముగిశాక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక దాని మీద సీఎం రేవంత్ రెడ్డి ఒక విచారణ కమిటీ వేయడం జరిగింది. అదేవిధంగా ఎన్డీఎస్ఏ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ కూడా వేయడం జరిగింది. ఈ ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ చైర్మన్ అయ్యర్ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ అనేక కోణాల్లో 3 ప్రాజెక్టులను 3 బ్యారేజీలను కూడా సందర్శించడం, అక్కడ పర్యటించి మొత్తం వివరాలు సేకరించడంతో పాటు హైదరాబాద్లో కానీ అటు మేడిగడ్డ, అన్నారం, సుందిల దగ్గర కూడా సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులతో ఇతర నిపుణులతో కూడా పలు సమావేశాలు జరిపారు. అయితే ఈ సందర్భంగా వచ్చే వర్షాకాలంలోపే ఈ ప్రాజెక్టు మరమ్మతులు చేపట్టకపోతే పూర్తి ప్రాజెక్టుకే ప్రమాదం వచ్చే అవకాశం ఉందని గమనించిన కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదైతే నిర్మాణ సంస్థ గతంలో ప్రాజెక్టు చేపట్టిందో ఎల్ఎన్టీ సంస్థతోటే మళ్ళీ ఆ మరమ్మతులు చేపట్టేందుకు సిద్ధమైంది. దాని దాదాపు 100 కోట్ల రూపాయలు కూడా ఖర్చు అవుతుందని చెప్పి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా స్పష్టం చేయడం జరిగింది. ఈ సమయంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఎమ్మెల్సీలతో ప్రాజెక్టును సందర్శించడం, మరోవైపు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు హరీష్ రావు, కేటీఆర్ ఆధ్వర్యంలో కూడా ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు కూడా ఆ ప్రాజెక్టును సందర్శించడం, అక్కడ పోయి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా మీడియాకు వివరించడం జరిగింది. అయితే మొత్తం మీద ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ విధమైన చర్యలు చేపడితే తాత్కాలికంగా రైతులకు మనం ఆ ప్రాజెక్టు నుంచి నీళ్లు ఇవ్వగలుగుతాము. ఇప్పటికే ఆ రైతులకు నీళ్లు ఇవ్వకపోవడంతో చాలా చోట్ల ఇబ్బందికర పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రభుత్వంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో అటు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యం సమన్వయం చేసుకొని ఇటు రాష్ట్ర ఇరిగేషన్ అధికారులు కూడా దీనికి నడుము కట్టారు, మరమ్మతులు చేపట్టేందుకు. దీంతో పాటు ఢిల్లీ మరియు మహారాష్ట్ర సంబంధించిన కేంద్ర నీటి విద్యుత్ సంస్థతో పాటు భౌతిక సాంకేతిక నిపుణులతో కూడా ఇక్కడ పరిశీలించడం జరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర దేశాల్లో కానీ ఇలాంటి ప్రమాదాలు వచ్చినప్పుడు ఏ విధంగా దాన్ని రక్షించాము, ఏ విధంగా మరమ్మతులు చేపట్టామని దానిపైన ఈరోజు మొత్తం ముఖ్యంగా ఈ ఏదైతే 7వ బ్లాక్లో ఉన్న గేట్లు ఏదైతే తొలగించాలని చెప్పి అనుకున్నారో ఆ పనులు ప్రారంభమని చెప్పి తెలుస్తుంది. 21 గేట్లను పూర్తిగా తొలగించాలని చెప్పి ఎన్డీఎస్ఏ అథారిటీ సూచించింది. అదేవిధంగా 18, 19, 20, 21 ఈ పియర్స్ గేట్లు ఎత్తడానికి వీలు లేకపోవడంతో వాటిని కట్ చేసి తొలగించాలని కూడా అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ఈ మొత్తం మీద 7వ బ్లాక్ ప్రాంతంలో భారీగా నీటి ఊటలు వస్తున్న తరుణంలో కూడా దాన్ని ఏ విధంగా ఇంకా మరమ్మతు చేపట్టాలి, తాత్కాలిక పునరుద్ధరణ చర్యల భాగంగా రోజుకో సమస్య కూడా ఎదురవుతున్నా కూడా ట్యూబు వేసి తర్వాత కాపర్ డ్యాము కట్టి ఇంకా చేపట్టాలా లేదా మొత్తం మీద ఈ వారం 10 రోజుల్లో మాత్రం
పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టేందుకు అధికారులు అటు నిర్మాణ సంస్థతో కలిసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీని ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై కూడా విచారణ కమిటీ పీకే జస్టిస్ సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ పినాకిని ఘోష్ ఆధ్వర్యంలో కూడా ఈరోజు చంద్రఘోష్ ఆధ్వర్యంలో కూడా కేంద్ర ప్రభుత్వం కమిటీ వేసింది. ఇప్పటికే అది పబ్లిక్ నోటీస్ ఇచ్చింది. మరోవైపు ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ కూడా ఈ ప్రాజెక్టు విషయంలో సత్వరాలు చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతుంది. దాని సందర్భంగానే మొన్న ఇటీవల రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తన సచివాలయంలో తన ఛాంబర్లో ఎల్ఎన్టీ సంస్థతో పాటు నీటిపారుదల శాఖతో పాటు అదేవిధంగా ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర నీటి విద్యుత్ సంస్థ నిపుణులతో కూడా సమావేశమయ్యారు. మరోవైపు జలసౌధలోని ఇరిగేషన్ కార్యాలయంలో కూడా ఎప్పటికప్పుడు ఎన్డీఎస్ఏ నిపుణులతో పాటు ఇతర ప్రతినిధులందరూ కూడా జలశక్తి మంత్రి జలవనరుల శాఖ అధికారులతో వరుస భేటీలు అవుతున్నారు. సంతోషి. రైట్ రామ్, థ్యాంక్ యూ.